హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఇదైతే గురువారం వీడియో ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను పెడుతున్నా, ఏంటంటే నాకు టైం లేక పెట్టలే ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం ఫస్ట్ అయితే కృష్ణుని టెంపుల్కి వచ్చినాం ఫ్రెండ్స్. సాయిబాబా గుడి పక్కనే కృష్ణుని టెంపుల్ ఉంటుంది. ఏంటంటే ఫస్ట్ అయితే సాయిబాబా కంటే ఎక్కువ అక్కడికి వెళ్ళేదాన్ని. ఈరోజు ఎందుకు ఇక్కడికి వెళ్ళాలనిపించింది కృష్ణుని టెంపుల్కి. ఇక్కడికైతే వచ్చిన నేను ఏంటంటే అటుకులు అయితే ప్రసాదంగా ఇచ్చిన, కృష్ణుడికి ఇష్టం అన్నట్టు. ఇప్పుడైతే సాయిబాబా గుడికి వచ్చేసిన, దర్శనం చేసుకున్నా. ఇంకా కొబ్బరికాయ కూడా కొట్టిన ఫ్రెండ్స్. దర్శనం చేసుకొని అయితే సాయిబాబా దగ్గర నేను పోయాక ఆరతి టైం అయిందండి. ఆరతికి ఉన్నాను, ఇంకా కొబ్బరికాయ కొట్టాను. ఇలా వలిగింది చూడండి ఫ్రెండ్స్. కొబ్బరికాయ మనం కొడితే సూపర్గా వలుగుతుందండి. ఎందుకంటే భక్తితోని ఏది చేసినా ఖచ్చితంగా విజయం ఉంటుందని నేను అనుకుంటా. చూడండి, ఇక్కడికి వెళ్ళి అయితే కొబ్బరికాయ కొట్టుకున్నా. ఇంకనైతే దర్శనానికి పోయినా. ఇక్కడైతే మనం కొన్ని శనగలు తీసుకుపోయినామండి దేవునికి ప్రసాదం. ఎందుకంటే శనగలు ఇష్టం బాబాకు పంచిపెట్టడం అంటే. మనం అయితే ఎన్ని తీసుకుపోయినా దేవుడు అయితే తినడండి. దేవుడి దగ్గర పెట్టి మనకే ఇస్తారు. ఏంటంటే ఒక నలుగురి వంచితనైతే మంచిదండి ఏదైనా ప్రసాదంగా. నేనైతే ఏదో ఒకటి తీసుకుపోతాను, అలా దేవుడికి అయితే పంచి పెడతాను. నాకేంటంటే నేను ఇలా ఉండడానికైతే సాయిబాబా కారణం అండి, సగం నా లైఫ్లో. ఎందుకంటే ఆ దేవుని నమ్ముకున్న అంత మంచిగా జరిగింది. కొన్ని కష్టాలు పెడతాడు, అయినా భరించాలి. ఆ కష్టాలకి వెళ్ళినప్పుడే మనకు సుఖం అనేది ఇస్తాడు కంపల్సరీ. కానీ అయితే ప్రసాదం అందరికి పంచిపెట్టిన. ఒక డజన్ అరటి పండ్లు కూడా తీసుకున్నా ఫ్రెండ్స్. ఇక్కడ బయట ఉంటారు కదా, వాళ్ళకి ఇద్దామని తీసుకున్నాను. లోపల కూడా ఇచ్చాను. ఇంకా దేవుడి దగ్గర కూడా ఒక 2 పండ్లు పెట్టాను. ఇంకనైతే ఒక సెల్ఫీ తీసుకున్నాను. నేనైతే ఇక్కడ అయ్యగారు ఉన్నాడు, ఇంకా కొన్ని ఒక 20-30 రూపాయలు అయితే ఉండిలో వేసాను. ఇంకనైతే ఇక్కడ అన్నదానం చేస్తారు ఫ్రెండ్స్. నేనైతే ఎప్పుడైనా టెంపుల్కి వెళ్తే అక్కడే, మనం ఫాస్టింగ్ కదా, తింటాను. నేను దేవుడు ప్రసాదంగా భావిస్తాను. ఉసిరికాయ పచ్చడి, మిల్ మేకర్ కర్రీ అయితే వేసారండి. వెరైటీ వేసారు. మంచిగా ప్రశాంతంగా అయితే తిన్నాను. ఉసిరికాయ కావాలని అడుగుతున్నాను మా ఆయననైతే. ఇంక ఇక్కడైతే అయిపోయిందండి. దర్శనం చేసుకున్నాక మంచిగా అన్నదానం చేసిర్రు. ఇక్కడైతే అన్నం తిన్నాము. ఇక్కడికి వెళ్ళి అయితే ఇంకా బయటకు వచ్చానండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి వంటలు చేస్తారు. ఇక్కడనైతే దాదాపు ఒక 100 కిలోల రైస్ చేస్తారు. మినిమం 20,000 ఖర్చు వస్తుందండి అన్నదానం చేయడానికి. అయితే ప్రతి వారం ఒకరు చేస్తారు. ఇక్కడైతే సాయిబాబా అంటే కొంచెం బాగా ఫేమస్, చాలా మహిమ గల దేవుడు అని చెప్పుకోవచ్చు అండి. చాలామంది వస్తారు. 12 గంటలకైతే ఆరతి టైంలో లైవ్ అయితే చాలా ఉంటుందండి. లైవ్ కడతారు ఇక్కడనైతే మొత్తం. ఇక్కడైతే బయట పార్కింగ్ ఉంటుంది. మనం ఏంటంటే వీళ్ళకి అరటి పనులు వీళ్ళు ఏమంటారు అంటే, అద్దమ్మ మాకు దగ్గొస్తుంది అని అన్నారు, డబ్బులే కావాలన్నారు ఫ్రెండ్స్. కాబట్టి ఒక 50 రూపాయలు అయితే చిల్లర వేసుకుంటా ఫ్రెండ్స్. ఎందుకంటే బయటికి పోతే తలో 2-3 రూపాయలు అయితే ఇస్తాను నేను. ఎందుకంటే చాలామంది ఉంటారు. అరటి పండు అయితే తీసుకుంటలేడండి. చూసిర్రా, డబ్బులే కావాలన్నారు. అయినా మంచిదే అని చెప్పించిన. ఏది తీసుకునే వాళ్ళకి అది ఇవ్వాలిగా. బాయ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఎవరైనా దానం చేయండి.